ఆసుపత్రి కోసం పనిచేస్తున్న శ్రమ చేస్తున్న డాక్టర్లకి ఇతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. కూచిపూడి గ్రామంలో ఇక్కడ నిర్మితమైన ఈ ఆసుపత్రి ఒక ప్రయోగం. వైద్యం వ్యాపారంగా మారి ఎంత ఎక్కువ లాభాలు వైద్యం నుంచి సంపాదించుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో ఉచితంగా వేలాది మంది ప్రజానీకానికి వైద్య సేవలు అందచేసే ప్రయోగం ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని, ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్ళాలని శ్రేయోభిలాషులంతా భావిస్తున్నారు. బుద్ధప్రసాద్ గారు లాంటి విలువలున్న రాజకీయ నాయకులు వైద్యం, విద్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ హక్కుగా మారాలని భావిస్తున్నారు. నేను ఈ విషయం సత్యకుమార్ గారికి చెప్పినప్పుడు కూడా ఆయన అన్నది, ఈ ప్రయోగం నేను చూడాలి, ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ప్రయోగాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళగలుగుతామన్న విషయం గురించి కూడా ఆలోచించాలి, నేను తప్పకుండా వస్తానని ఇక్కడికి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన టైం తీసుకుని ఇక్కడికి వచ్చారు. సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కారణం నేను కాదు, ఆసుపత్రి నిర్మాణానికి కారణం ఆనంద్ గారు. ఆనంద్ గారు కొన్ని అద్భుతాలు చేసి నాకు చూపించారు. 1,00,000 మందికి పైగా తెలుగువారిని ఒక చోట జమ చేసి అన్నమయ్య కీర్తనలు పాటించారు. వేలాది మంది కూచిపూడి కళాకారులతో హైదరాబాద్ స్టేడియంలో పర్ఫార్మెన్స్ ఇప్పించి ప్రపంచ రికార్డు సృష్టించారు. అమెరికాలో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 1,00,000 మందికి పైగా తెలుగు పిల్లలకి తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి గురించి నేర్పించారు. ప్రస్తుతం అమెరికా సిలికాన్ ఆంధ్రలో ఒక మెడికల్ పీజీ కాలేజీని ప్రారంభించబోతున్నారు పూర్తి అనుమతులతో పాటు. తెలుగు వాళ్ళు చాలామంది పుడుతుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, తర్వాత చచ్చిపోతారు. ఈ మధ్యకాలంలో ఏం సాధిస్తున్నామంటే, ఏ తెలుగువాడిని కలిసినా ఇన్ని ఆస్తులు సంపాదించాను, అన్ని ఆస్తులు కూడబెట్టాను, ఇక్కడ భూములు కొన్నాను విషయాలు కనిపిస్తాయి. ఆనంద్ గారు లాంటి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పక్కనున్న సాటి తెలుగువాడికి మనం ఏం చేస్తున్నాం, తెలుగు భాషకి ఏం చేస్తున్నాం, తెలుగు సంస్కృతికి ఏం చేస్తున్నాం. ఈ కూచిపూడి వైద్యాలయం భవిష్యత్తులో ఎటువంటి వైద్య సేవలు ప్రజలకి, పేదలకి అందాలన్న విషయం గురించి ఒక పరిశోధనశాలగా పనికొస్తుంది. ఈ పరిశోధన ముందుకు వెళ్ళాలని, కూచిపూడి వైద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆనంద్ గారి స్వప్నం పూర్తిగా సాకారం కావాలని నేను భావిస్తున్నాను. ఇటువంటి హాస్పిటల్స్ ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ రావాలని ఆకాంక్షిస్తూ, మాకు ఇప్పటిదాకా మద్దతుగా నిలిచిన కూచిపూడి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం విజయం వైపుకు నడుస్తున్నాం. కొన్ని వేల మందికి